చూడ్డానికి ఎంత మంచిగా అసలు ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూడండి. వావ్! సూపర్ ఉందసలు పింక్ అయితే. ఇంత మంచిగా ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకే అర్థమైపోతుంది. చూసారు గదా! ఇంకా ఇలా ఎన్ని కాయలయినాయో చూద్దాం మనం. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి అసలు ఈసారైతే జాంకాయలొస్తే చాలా బాగొచ్చాయి. లాస్ట్ హార్వెస్ట్‌లో 1, 2 అలా వస్తే ఈసారి చెట్టుకైతే చాలా మంచిగా ఉన్నాయి. దగ్గరగా ఒక 10 కాయలైతే వచ్చున్నాయి. సో, ఈరోజైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాము. కానీ నేనైతే మీకొకటి చెప్పాలి అనుకుంటున్నానండి. ఇంత మంచిగా ఉన్నాయి కదా కాయలు. సో, మీరు బయట తీసుకునేటప్పుడు చాలా అలర్ట్‌గా తీసుకోండండి. ఇలా బాగా నిగనిగలాడుతున్నాయి, మంచిగా దోరగా పండుగా ఉన్నాయని గాని తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ టైంలో అయితే పురుగులైతే వస్తాయండి డెఫినెట్‌లీ. మన కాయలే చూడండి, మనం ఇంత ఆర్గానిక్‌గా పెంచుకున్నా కూడా నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! సో, అలా ఇంకా ఎన్ని కాయలైతే మనకయినియో నేను మొత్తం మీకైతే చూపిస్తాననమాట. సో, నేనే ఎంత షాక్ అయ్యానంటే అంత షాక్ అయ్యాను. సో, ఇక్కడైతే పింక్ జామ చూడండండి. ఇది అస్సలు చెట్టుకి నిలవదండి. అది అస్సలు దూరగా ఉన్నప్పుడు కోసినట్టు లేకపోతే ఇలా చెట్టుకే రాలిపోతాయన్నమాట. చూడండి అసలు యెల్లో, పింక్ కాంబినేషన్ లాగా సూపర్ ఉందసలు కాయలైతే. చాలా మంచిగా ఉన్నాయి. అసలు ఇంత మంచిగా ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వాలో. ఆ! అసలు నేను కంటిన్యూ కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. మీరే అవాక్కయిపోతారు. కానీ సో సాడ్ అనమాట. కానీ బయట కొనుక్కునేటప్పుడు చాలా అలర్ట్‌గా తీసుకోండండి. సో, ఇక్కడైతే ఇవైతే వచ్చేసాయి. ఇక్కడైతే మనకి బీట్రూట్ జామ కూడా ఒక కాయ అయితే వచ్చింది. మొన్నైతే గాలికి పిందెలన్నీ రాలిపోయినాయి అనమాట. పూత కూడా రాలిపోయింది. ఫైనల్‌గా ఒక కాయ అయితే మిగిలింది. సో, అదే ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేసాను. సో, ఫైనల్‌గా ఒక బీట్రూట్ జామ కూడా వచ్చేసింది మనకి. సో, దీన్నైతే కడుగుదాము. మంచిగా ఉంటే తిని చూపిస్తా అనమాట. సో, ఫైనల్‌గా జామకాయలైతే ఇవి వచ్చాయండి. సో, ఈరోజు హార్వెస్ట్ జామకాయలు ఇన్ని కాయలైతే వచ్చినాయన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వన్ బై కట్ చేసి చూపిస్తాను. ఏవి ఎలా ఉన్నాయో నాకైతే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండండి డెఫినెట్‌లీగా. ప్లీజ్. అసలు ఇన్ని కాయలు పోయినందుకు సాడ్‌గా ఫీల్ అవ్వాలా? లేపోతే ఈ టైంలో ఇలానే ఉంటాయా? సో, ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. పింక్ అయితే సూపర్ ఉందండి. చూడండి ఈ కాయ పైకి ఎంత మంచిగా ఉందో, లోపల చూడండి అసలు పురుగులు. సో, నేను చెప్పదలుచుకుందేంటంటే, బయట తీసుకునేటప్పుడు చాలా టేక్ కేర్‌గా కొంచెం మగ్గిన కాయలు గానీ, కొంచెం పండు మొఖం పట్టిన కాయలు గానీ తీసుకోవద్దండి. మంచి పచ్చిగా కొంచెం దోరగా ఉన్న కాయలే తీసుకోండి. అలా దోరగా ఉన్న కాయల్లో గూడా చూడండి పురుగులు. కోసిన ప్రతి కాయ ఇలాగే అయిపోయింది. మొత్తం పడేయాల్సొస్తుందసలు. సో, మళ్ళీ ఇంకొక కాయ అయితే ట్రై చేద్దాము. సో, సేమ్ సిట్యుయేషన్ అనమాట దీనికి గూడా. ఇవి వైట్ జామ అండి. వైట్ జామ మొత్తం పురుగులొచ్చేసినియి అనమాట. సో, మళ్ళీ ఇంకొక కాయ అయితే కట్ చేద్దాము. సో, ఇదొచ్చేసి పింక్ జామ. పింక్ జామ రాలిపోయినా గూడా పాపం వీటిల్లో పురుగులైతే లేవండి. కానీ ఈ వైట్ జామలో పురుగులు మట్టికి అసలు చూడండి. ఈ కాయ గూడా పోయింది. ఇందులో గూడా పురుగులున్నాయన్నమాట. సో, ఇది గూడా పురుగులున్నాయి. దీన్ని గూడా పక్కన పడేయటమే.
ఎన్ని కాయలు ఇంతగా పండించుకొని ఇట్లా పడేస్తుంటే ఎంత బాధగా అనిపిస్తుందో. సో, ఇదిగో చెప్తున్నాను కదండీ! ఇలా దోరగా పచ్చిగా ఉన్న కాయలే మీరు బయట కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండండి. ఇలా పండుబారినయి, ఇప్పుడిప్పుడే పండుతున్నాయి అవైతే అస్సలు తీసుకోవద్దు. మంచి గట్టిగా పచ్చిగా ఉన్న కాయలైతే తీసుకోండి. మనం ఇంత ఆర్గానిక్‌గా పెంచుకున్నా గూడా ఎన్ని కాయలైతే పోతున్నాయో చూడండి. సో, ఇది పచ్చికాయే కానీ అది పింక్‌దనమాట. అందుకే కట్ చేయలేదు. సో, ఇప్పుడు ఇది బీట్రూట్ జామ అయితే కట్ చేద్దాము. ఓహ్! దీంట్లో గూడా పురుగొచ్చేసిందండి. చూడండి పైన వన్ సైడు. ఇది గూడా పోయినట్టేను. యెస్. ఇది గూడా పురుగొచ్చేసింది. ఇది గూడా పోయింది. చూసారు గదా! నేను అదే స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమవుతుంది అని చెప్పాను కదా! ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఫైనల్‌గా ఏమైంది వైట్ జామ మొత్తం పురుగైతే వచ్చేసిందనమాట. మేబీ ఈ సీజన్‌లో మాక్సిమం పురుగులైతే వస్తాయండి. ఎన్ని కాయలైతే పోయినాయో చూడండి. అసలెన్ని జామకాయలు ఇన్ని ఆర్గానిక్‌గా పండించుకొని ఇట్లా మనం పురుగొచ్చేది మనకే తెలీదు కదండీ. పైకేమో ఎంత అందంగా, ఎంత నీట్‌గా ఉన్నాయో. సో, ఇక్కడైతే కొన్ని వంకాయలున్నాయి. ఇవి గూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి గుండ్రపుటు వంకాయలండి. అవి గుత్తి వంకాయలంటారు కదా! అదనమాట. లాస్ట్ ఇయర్ లేదు ఈ ప్లాంటు. ఈ ఇయర్ నేను కొత్తగా పెట్టుకున్నా. ఇవన్నీ ఒకే సైజులో సూపరున్నాయనమాట. సో, మళ్ళీ లాంగ్ బ్రింజాల్ అనమాట ఇది. ఇది లాస్ట్ టైం మనకి కిందుంది. ఈసారి కింద పోయింది. ఇక్కడ పాట్‌లోనే పెట్టేశాను ఈసారైతే. చూడండి వంకాయలు ఎంత మంచిగా నిగనిగలాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక బుడ్డి కాశ్మీర్ రోజండి. వర్షాలు పడుతున్నాయి గదా! వర్షాల టైంలో ఇవి మంచిగొస్తాయి కాశ్మీర్ రోజైతే. కలర్ గూడా సూపరుంటుంది. సో, ఇక్కడ గూడా వంకాయలైతే ఉన్నాయి. ఇవి గూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు లాస్ట్ టైం కంటే ఈరోజు చాలా బెటర్ అండి. చాలా మంచిగా హార్వెస్ట్ అయితే వస్తుంది. సో, వంకాయలైతే ఇవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి అసలు టమోటాలు ఇప్పుడు పిచ్చ రేటుంది. మ్యాక్సిమం 70 రూపీస్ అనుకుంటా ఐ థింక్ బయట. ఇవి ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఇవి అస్సలు కాయవండి మనకి. అస్సలు కాయవనమాట. అదే చాలా చీప్ కాస్ట్‌లో ఉన్నప్పుడు గంపలు గంపలు కాస్తాయి. ఇదసలు లావుదండి. మంచి సైజున్న కాయలనమాట. చెర్రీ టమోటాల్లాగా గాసినియి. సో, ఇవి గూడా మన మీద పగబట్టినియనమాట టమోటాలు. అందుకే ఇంత బుడ్డి బుడ్డిగా గాసినియి. చూడండి అసలు పెద్ద పెద్ద కాయలివి. ఎంత చిన్న కాయలుగా గాసినియో. కాస్ట్ ఎక్కువున్నప్పుడు ఇవి గూడా కాయవనుకుంటా. సో, టమోటాలైతే అవైతే వచ్చేసాయి. మన గార్డెన్‌లో కొత్త వెజిటబుల్ అండి. నోల్కూల్ అనమాట ఇది. లైక్ క్యాబేజీ లాగుంటుంది. లాస్ట్ టైం గూడా చెప్పాను. నోల్కూల్. నేను 5 సీడ్సే వేశాను. వేసిన 5 సీడ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో, ఈసారైతే పసుపు చాలా ఎక్కువ పెట్టానండి. లాస్ట్ టైము ఒక పెద్ద టబ్‌లో పెట్టి, ఇంకోటి చిన్న టబ్‌లో పెడితేనే దగ్గరగా 2 కేజెస్ అయితే వచ్చింది. సో, లాస్ట్ టైం నేను కొన్ని కొమ్మలు మళ్ళీ తీశాను కదా! అవన్నీ మళ్ళీ మేలో పెట్టేశాను. జూన్ కల్లా చూడండి అసలు మంచిగా ఒక 4 టబ్స్‌లో అయితే పెట్టాను. ఇంకా కొన్ని మొలకలైతే వస్తున్నాయి. ఈసారి పసుపయితే చాలా బాగా వచ్చేసింది మనకి. సో, ఇక్కడైతే ఒక పొట్లకాయ ఉంది. ఈ పొట్లకాయ గూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ పండుగలు స్టార్ట్ అయినాయండి. అసలు మామూలుగా కొట్టట్లేదు బీరకాయలనైతే. హోల్స్ పెడుతుంది. నెక్స్ట్ డేకి కాయ కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. సో, చూడండి బీరకాయ ఎంత బాగొచ్చిందో. మా వారైతే మూరల్లాగా కొలుస్తున్నారనమాట ఎంతొచ్చిందా అని. సో, మా వారి హ్యాండ్‌కి సరిపోయింది. మంచిగా మూరకాయ అయితే వచ్చింది. సో, ఇక్కడ కూడా అడపాదడపా వర్షాలైతే మంచిగా పడుతున్నాయి గదా! బాగా కాయలు గూడా అయితే మంచిగా లాంగ్ సైజులో వస్తున్నాయి బాగా.
సో, ఇది పన్నీర్ రోజ్ అనమాట. స్మెల్ అయితే ఉందండి అసలు పన్నీర్ రోజ్. సో, నేను లాస్ట్ డ్రాగన్ హార్వెస్ట్ అప్పుడు చెప్పాను గదండీ! నేను స్టెమ్‌లు కట్ చేసి పెట్టాను అని. సో, అవే అనమాట స్టెమ్‌లు. సో, మన డ్రాగన్ చూడండి ఎన్నైతే ఉన్నయ్యో, ఇంకా ఇప్పుడే పెద్దయి అవుతున్నాయి. నాకు ఇవి మొగ్గ ఉంచాలా? తీయాలా? అనేది కామెంట్ సెక్షన్‌లో ఎవ్వరూ చెప్పలేదండి. ఈ వీడియో జూసైనా చెప్పండి. నేను మాక్సిమం అయితే తీసేస్తున్నాననమాట. ఇలా తీసేసిన కాయే కొంచెం మంచిగా ఊరుతుంది. పెద్దగా అవుతున్నాయి. సో, ఇక్కడ గూడా ఉంది. ఇది గూడా తీసేస్తాను. లాస్ట్ టైం నేను తీసేయకుండా హార్వెస్ట్ చేశాను. చిన్న కాయే అయ్యింది. సో, అందుకని నేనైతే ఇవన్నీ తీసేస్తున్నా అనమాట ఫ్లవరింగ్ అంతా. ఇవి రూట్స్ అయితే బయటే ఉంటాయండి దీనికెక్కువ. చాలా వాటికి. ఇది చూడండి ఈ స్టెమ్స్ పెట్టాను కదా! ఈ స్టెమ్స్‌కి గూడా మొగ్గొస్తుంది చూడండండి. దీని మొగ్గ స్టార్టింగ్ ఇలానే పింకిష్‌గా ఉంటదనమాట. నేను పెట్టుకున్న స్టెమ్స్‌కి గూడా వచ్చేస్తున్నాయి. సో, ఇక్కడైతే 2 కాయలైతే ఉన్నాయి వంకాయలు. సో, ఇవి గూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇందులోనే మనకి ముల్లంగి గూడా ఉందండి. ఈ వంకాయ మొక్కలోనే. సో, ఇది గూడా అయితే వచ్చుంది. ఇది గూడా అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం. లాస్ట్ టైం చాలా మంచిగా పెట్టాను. ఇది ఎక్కడో ఒక సీడ్ అయితే బై మిస్టేక్‌గా వచ్చేసింది. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా ఇవి పెట్టలేదు. సో, ఇక్కడైతే బెండకాయలు కొంచెం లేట్ అయిందండి. అసలన్నీ ముదిరిపోయినాయనమాట. ఇవి గాని కోద్దాంలే అని 2 డేస్ గ్యాప్ ఇచ్చామా, ఇక వదిలేయాల్సిందే. చాలా వాటికి వచ్చున్నాయి. అన్నీ ముదిరిపోయినాయండి బెండకాయలైతే. నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చాననమాట. కోద్దాంలే అనుకుంటూ ఉన్నాను. ఇవైతే ముదిరిపోయినాయి. సో, ఫైనల్‌గా 2 కాయలైతే వచ్చాయి. కొత్తిమీర అసలు ఈసారైతే కొత్తిమీర చాలా బాగొచ్చిందండి. ఇవి నేను బయట కొనుక్కొచ్చి పోసిన కొత్తిమీరండి. సీడ్స్, ధనియాలు. సో, ఇవి బంచెస్‌లాగా భలే వస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ పసుపులో పోసానండి. అవన్నీ పసుపులో ఇంకా పసుపు మనకేమి ఇప్పుడు ఏం రాదు కదా అని ఇక్కడ పోసాను. ఇప్పుడే చిన్న చిన్న మొక్కలుగా అయితే వచ్చేస్తున్నాయి. ఇవి బంచెస్‌లాగా బాగా వస్తున్నాయన్నమాట. సో, ఇక్కడైతే కొంచెం పుదీనా గూడా ఉంది. సో, పుదీనా గూడా కొంచెం అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాననమాట. సో, ఫైనల్‌గా ఇంకా ఈరోజైతే మన హార్వెస్ట్ అయితే ఇవే ఉన్నాయి. సో, ఫస్ట్ టైం పుదీనా అండ్ కొత్తిమీర హార్వెస్ట్ అయితే చేయడం అనమాట. 2 ఒకేసారి చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇంక ఫైనల్‌గా మన హార్వెస్ట్ అయితే ఇదండి అసలు. నాకైతే మరీ బాధ అనిపిస్తుంది. జామకాయలే అనమాట అసలు. సో, పింక్ అయితే ఆసమ్ అండి. చాలా బాగున్నాయి. సో, ఇంకా మన బీరకాయలు, వంకాయలు, టమోటాలు, పుదీనా, కొత్తిమీర. సో, ఫైనల్‌గా మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది. మీకెలా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. And thanks for watching this video. Thank you so much.